ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ గ్రంథాన్ని తెరిచిన ఆయన నీ మాటలు చెప్పడానికి ప్రభు ఏమాత్రం అర్హత లేని నన్ను నిలవబెట్టావు నాయన. నీవే నన్ను అంగీకరించి నాయన ఒక పాత్రగా నడిపించుకొనమని, నీ ప్రేమలో ప్రభు నన్ను వర్ధిల్లింప చేయమని, నీ మాటల ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి కృప చూపించమని, నన్ను అంగీకరించి నీ మాటలు నా ద్వారా అనేక మందికి నాయన వెదజల్లమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఈ విశ్వాస జీవితాన్ని ప్రపంచములో ఉన్న ఏ మనిషికి దక్కని మహాభాగ్యాన్ని, జీవగ్రంథాన్ని దేవుడు మీ చేతుల్లో పెట్టాడు. ప్రతి వ్యక్తి బైబిల్ బాగా చదివి ఆ బైబిల్ని జ్ఞానముతో కాకుండా, అంటే భౌతిక సంబంధమైన చదువులతో కాకుండా భక్తితో, భౌతిక సంబంధమైన చదువును ఉపయోగించుకుని భక్తితో దాన్ని చదివితే మనోనేత్రము తెరవబడి ఆ గ్రంథములో నువ్వు ఎలా నడవాలో దేవుడు నీకు చూపిస్తాడు. అంటే ప్రతి ఒక్కరి దగ్గర నీకు పరలోకానికి నడిపించే జీవగ్రంథం అనేది మీ చేతిలో ఉంది. ఇక మీ దగ్గర లేనిది ఏంటంటే, ఉదయకాలాన్నే లేచి ప్రార్థన చేసి దేవునిని ఒప్పింపచేస్తే మనోనేత్రమును దేవుడు ఇస్తాడు. అంటే అర్థం చేసుకునే జ్ఞానాన్ని బైబిల్ మీకు అర్థమయ్యేలా చేస్తాడు. అది ఫెయిల్ అవుతారు చాలామంది. అందుకని ఇప్పుడు సాతాను బైబిల్ని ఆపకపోవచ్చు. ఏది ప్రధానమైనది? ఉదయకాలాన్ని లేచి ప్రార్థన చేసి భక్తిని ప్రదర్శించడం అనేది ఆపగలడు కనుక నిద్రమత్తు పెట్టగలడు. కాబట్టి నిద్రమత్తులో నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తాడనమాట. ఇప్పుడు దాన్ని జయించటానికి ప్రార్థనలు బాగా చెయ్యాలి. ఉదయాన్నే లేవాలి. ఏదన్నా మనం వర్క్కి వెళ్తున్నప్పుడు అనుకుంటాం కదా, ఉదయాన్నే లేవాలి, క్యారేజ్ పెట్టాలి అని ఎలా అనుకుంటామో, పడుకునేటప్పుడే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో ముందుకి వెళ్ళాలి. సరేనా? అలా ఈ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి సాతాను ప్రయత్నం చేసి అది ఇది అని ఆశ చూపించి విలువైన జీవితాన్ని పాడు చేయడానికి చూస్తాడు. అందుకని అందులో భాగంగా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది, ఏం చేయాలి అన్నది, ఎలా వాటి నుండి మనం తప్పించుకోవాలన్నది ఒక కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం చూద్దాం. మొట్టమొదటిగా కీర్తనలు 24వ కీర్తనను ఒకసారి మనం చదువుదాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఏమా మరి అన్నీ దేవునివైతే మరి ఇది ఎవరి వశంలోకి వెళ్ళాయి? ఎవరి వశంలోనికి వెళ్ళాయి అంటే, మనకి ఏదో ఒక భ్రమ కల్పించి సాతాను అలాగ మిమ్మలను ఆశ చూపించి అదే నిజమని నమ్మేటట్టుగా దాని వైపు వెళ్ళేటట్టుగా చేశాడనమాట. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఈ సమాజంలో ఉంది. అందుకని ఏమని చెప్తున్నాడంటే, ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. సముద్రం మీద పునాది ఏంటమ్మా? భూమికి సముద్రం మీద పునాది వేసాడు దేవుడు. ఎలాగో చెప్పండి. అంటే నీటి మీద పునాది వేయగలడా ఎవరన్నా? అంటే ఇప్పుడు నీటి మీద ఉందనా ఉద్దేశం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా కూర్చున్నారు, మీకు ఆధారం ఏది అమ్మా? భూమి అంటే సిమెంట్ రోడ్ ఆధారం మీకు. లేకపోతే ఇంకొకలంగా ఆయన చైర్లో కూర్చున్నారు, ఆయనకి ఆధారం ఏది? చైర్ ఆధారం. పునాది అంటే పునాది అనే మాటకి రెండు అర్థాలు. ఒకటి, దాని మీద ఆధారపడడం. ఈ భూమి దేని మీద ఆధారపడిందట? సముద్రం మీద ఆధారపడిందట. ఒక మనిషి దేని మీద కూర్చున్నాడో దాని మీద ఆధారపడింది. ఈ బైబిల్ దేని మీద ఆధారపడింది? ప్రజెంట్ ఈ బెంచ్ మీద, ఈ టేబుల్ మీద ఆధారపడింది. కాబట్టి ఆధారపడడం అంటే ఈ భూమి దేని మీద ఆధారపడిందంట? సముద్రము మీద పునాది వేయబడింది అంటున్నాడు కదా. ఇప్పుడు భూమి దేని మీద ఆధారపడినట్టు? ఇప్పుడు సముద్రం మీద ఆధారపడింది. అంటే ఎలా? ఇప్పుడు ఏ మనిషి బ్రతకాలన్నా, చూడండి చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఏ మనిషి బ్రతకాలన్నా ఈ భూమి ఇచ్చాడు దేవుడు, ఓకే. ఈ భూమి మీద మనిషి బ్రతకాలంటే ఏముండాలి? నువ్వు బ్రతకాలంటే ఏముండాలి నీకు?
ఇది ఏముండాలో కూడా తెలుస్తుంది. మనకి ఏముండాలో బ్రతకాలంటే, మనకి ఇల్లు ఉండాలా బ్రతకాలంటే? ఇల్లు కంటే ముందు ఏముండాలి? బట్ట ఉండాలా? బట్ట కంటే ముందు ఏముండాలి? అన్నం ఉండాలా? అన్నం కంటే ముందు ఏముండాలి? నీళ్ళు ఉండాలి కదా. నీళ్ళు ఎందుకు ఉండాలి అంటే తాగడానికి నీళ్ళని కాదు నా ఉద్దేశం. మళ్ళీ జాగ్రత్తగా వినాలి మీరు. తాగడానికి నీళ్ళు ఇంపార్టెంటే, కానీ తాగే నీరే అన్నం తినడానికి ఆధారం. అసలు నీరనేదే ఈ భూమి మీద లేకపోతే ఈ భూమి మీద మనిషి యొక్క మనుగడ లేదు. అందుకని దేని మీద ఆధారపడింది ఈ భూమి? నీటి మీద కదా, నీటి మీద ఆధారపడింది. ఒకవేళ నీరు లేదనుకుంటే ఒక గడ్డి మొలగలదా? గడ్డి మొలుస్తుందా? ఇల్లు కట్టుకోగలడా? ఇప్పుడు ఈ ఇల్లు కట్టాలంటే నీళ్ళు ఉండాలా? ఇసుక సిమెంట్ కలపాలంటే నీరు ఉండాలా? వంట చేయాలంటే నీళ్ళు ఉండాలా? ఆఖరికి నువ్వు ఏది చేయాలన్నా నీరు ఉండాలా? నీరు లేకుండా ఏదైనా అవుద్దా? అసలు నీరు లేకుండా ఏది అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. ఎందుకు అవ్వదు అంటే, ఇప్పుడు మీరు తాగే నీరు ఎక్కడి నుంచి వచ్చింది? త్రాగే నీరు ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచే లేండి, ఎక్కడి నుంచి వచ్చింది అంటున్నాను. ఇప్పుడు ఈ నీరంతా కూడా ఏమవుతుంది? ఎక్కడో వర్షాలు వస్తున్నాయి మనకి. వర్షాలు వచ్చిన దాన్ని స్టోరేజ్ కంటైనర్ లాగా చెరువులు కానీ సముద్రం కానీ ఇవన్నీ తీసుకుంటున్నాయి. పారే నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉన్నాయి. ఎక్కడో ఒక చోట ఉందనుకోండి నీరు, అక్కడే ఉంటారు మనుషులు, మిగతా చోట అంతా కూడా చచ్చిపోతారు, ఎవడో బతకడు. అందుకని నీటిని ఏం చేస్తున్నారంటే అక్కడున్న నీరు ఇక్కడికి, ఇక్కడున్న నీరు అక్కడికి, అలాగా నీరంతటినీ తీసుకొస్తుంటే మనిషి నీళ్ళు తాగుతున్నాడు, మళ్ళీ ఆ నీరునే భూమి మీద పోసేస్తున్నాడు. తాగుతున్నాడు, పోతున్నాడు. ఇప్పుడు కుక్కలు నక్కలు తిరుగుతున్నాయి ఈ రోడ్ల మీద, అవి కూడా పోసేస్తున్నాయి పొలవమని. అవి ఎక్కడికి పోతున్నాయి ఏమ్మా? ఎక్కడికి పోతున్నాయి? మీ అబ్బాయి వేసింది, మీ పాపలు వేసింది ఏమ్మా? ఈ నీరు మోసనం ఈ మొత్తం మన అందం చేస్తున్న ఈ దరిద్రం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటారు? భూమి మీదకి వెళ్తుంది. నీరేమైపోతుంది అంటారు? ఆవిరైపోతుంది. ఆవిరైపోయి ఎక్కడికి వెళ్తుంది అంటారు? ఎక్కడికి వెళ్తుంది? మేఘం అవుతుంది. మేఘమై ఏం చేస్తుంది? పర్వతాన్ని గుద్దుతుంది, అది మళ్ళీ వర్షం అవుతుంది. అయ్యే తాగేస్తున్నావు అంటే ఎన్నాళ్ళు తాగుతుంది పాసా? అంతేనా? కుక్క పాస. ఇప్పుడు వర్షం వస్తుంది, వర్షం వచ్చి మొత్తం ఇదంతా నిండిపోతుంది, మొత్తం కుక్కది నక్కది మొత్తం అన్ని దరిద్రాలన్నీ, లెటరిన్లన్నీ, సెప్టిక్ ట్యాంకులన్నీ. మీ ఊరు సెప్టిక్ ట్యాంక్ తీయడానికి వస్తూ ఉంటాయి కదా, పైపందులు పెడతారు, పట్టుకుపోతారు. ఎక్కడ ఎత్తాడు? భూమి మీదే. భూమి మీద ఉన్నటువంటి నీరు ఇదంతా అయిపోయి వర్షాలు వచ్చి మొత్తం అంతా కలిసిపోయి మళ్ళీ ఎండలు వస్తుంటే అది కరిగిపోయి ఆవిరై పైకి వెళ్ళి మళ్ళీ వర్షమై కింద వచ్చి అది మళ్ళీ నువ్వు నీళ్లు తాగుతున్నావు. ఎలాంటి ఫిల్టర్ జరుగుతుందంటే చిన్న మలినము కూడా లేకుండా డిస్టిల్డ్ వాటర్ అయిపోతుంది. అంటే మనిషి తాగుతున్నది ఏదో, పోస్తున్నది ఏదో, మళ్ళీ అదే తాగుతున్నాడు. భూమి మీద మనిషి ఏది చి అన్నాడో అదే మహాప్రసాదమై మళ్ళీ తాగుతున్నాడు మనిషి. అలా లేకపోతే, ఈ నీరే లేకపోతే మనిషి జీవితం చచ్చిపోతాడు. అలాంటి దేవుడినైనా నీటిని నేనేం చేశాను? మూటగట్టి నీవు బ్రతకడానికి ఆధారమై ఈ రోజున ఈ ఊరు ఇక్కడ బ్రతుకుతుందంటే దేవుడిచ్చినటువంటి ఈ పునాది నీరు అని చెప్తున్నాడు అనమాట. అలాంటి గొప్ప నీరుని ప్రసాదించినటువంటి నేను, ఈ నీ మానవ జాతి మనుగడకే కారణమైన నేను, సమస్త వైభవాలను అనుగ్రహించినటువంటి నేను, ఇవన్నీ నాయే అని చెప్తున్నాడు. అలా చెప్తూ చివరికి ఏమంటున్నాడంటే, ప్రవాహ జలముల మీద దానిని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? ఇది కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు చెప్తున్నాడు, ఇంత నీకు ఇచ్చాను కదా, ఇంత వైభవాన్ని ఇచ్చి, బ్రతుకునిచ్చి, జీవితాన్ని ఇచ్చాను శ్రీను, మరి అమ్మగారు, కానీ మీరు నన్ను నేనేం కావాలో కోరుకుంటున్నారా? ఇప్పుడు నాన్న స్కూల్ ఫీజు కట్టాడు, నాన్న ఉద్దేశం ఏది? నువ్వు బాగా చదువుకోవాలని, అంతేనా? పెళ్ళి చేశారు, నా భార్య మంచిది అవ్వాలని,
కదా, ఇద్దరూ కలిసి అన్యోన్యంగా బ్రతకాలని. పెళ్లి చేసుకుంటున్నప్పుడు శ్రీని గారు మరియమ్మను చూసి ఈమె నాకు తగును, ఆయన నాకు తగును అని పెద్దలు నలుగురు నిర్ణయించి వారిద్దరికి చేస్తే వాళ్ళిద్దరు ఎలా బ్రతకాలి? ఒకరి కొరకు ఒకరు బ్రతకాలి. ఒకరి ఆశయాలను ఒకరు గౌరవించుకోవాలి. వారు నీతిగా మంచిగా బ్రతకాలి. అలా దేవుడు ఈ భూమి మీద నీకు సమస్తాన్ని అనుగ్రహించి పెడితే దేవుడు నిన్ను నీ నుంచి కోరుకుంటున్నది ఏదో నువ్వు గ్రహించకపోతే, దేవుడు చెప్పింది నువ్వు చెయ్యకపోతే, నిన్ను దేవుడు ఎందుకు ఈ భూమి మీద నీకు సమస్తాన్ని ఇచ్చాడో అవి నువ్వు చెయ్యకపోతే మనం కూడా తప్పు చేసిన వాళ్ళము అవుతాం. ఇంతకీ ఏం కోరుకుంటున్నాడు దేవుడు అంటే అక్కడ చెప్తున్నాడు అనమాట. ఏమనంటే, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవ్వడు. ఇది ఆయన ఇంతకీ కోరుకుంటుంది ఏంటి? మనిషిని పర్వతం ఎక్కాలట. పర్వతము ఎక్కదగిన వాడు ఎవడు? ఎవరు ఎక్కుతారు పర్వతం చెప్పండి? శ్రీని కానీ మరియమ్మ గారు కానీ పొద్దున్న లేచి ఏం చేయాలి? ఇప్పుడు పర్వతం ఎక్కాలి. పర్వతాలు ఎక్కడున్నాయి మన ఊర్లో? ఏమ్మా, పర్వతాలు ఎక్కడున్నాయి? ఆనాడు ఇశ్రాయేలు భక్తులందరికీ కూడా, దేవుని ప్రజలందరికీ కూడా సియోను కొండెక్కారు, యెరూషలేము కొండెక్కారు. ఇప్పటికీ కూడా ఏ భక్తుడైనా కొండ ఎక్కాలి. కానీ ఈ పర్వతం ఎక్కేటప్పుడు వచ్చే ఇబ్బంది లేదు. ఎప్పుడైనా పర్వతం ఎక్కేటప్పుడు, పర్వతం ఎలా ఉంటుంది మీకు తెలుసు? మీకు వైజాగ్ వెళ్తున్నప్పుడు ఆ టైంలో కానీ అన్నీ కనపడుతూ ఉంటాయి. ఆ పర్వతం ఎక్కాలంటే ఎలా ఉంటుందమ్మా? దాని మీద ఒకటి ఉంటుంది. ఏంటది? కొండ సిలువ అంటే తెలుసు మీకు? ఇప్పుడు మనం కొండ ఎక్కే సిలువ ఎక్కాలి, తెలుసా? కొండ సిలువ అంటే అది కొండ ఎక్కేటప్పుడు ఎలాగుంటుంది? సిలువలాగా ఉంటుంది కదా. అందుకని కొండలు ఎక్కడ కోసం, మారేడుమిల్లి లాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ గాడిదలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, పుట్టుకుంటాయి. అవి వాటిని మీద ఏం చేస్తారు? లగేజ్ అంతా పెట్టుకుని దాని వెనకాల ఉండి ఆ లగేజ్ అంతా పైకి తీసుకెళ్తూ ఉండాలి. ఆ కొండ ఎక్కాలంటే ఏమాత్రం తేడా వచ్చినా కిందకు వచ్చేస్తాం. సో అలాంటి పర్వతంలాగా ఎక్కాలట. ఎక్కుతున్నప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఇబ్బందులు మనిషికి ఎదురవుతూ ఉంటాయి. ఈ పర్వతము ఎక్కగలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. పర్వతం ఎక్కగలడా ఎవడన్నానే? ఇది ఇప్పుడు శ్రీని గారిని మరియమ్మ గారిని మనం ఎక్కించడానికి వచ్చాం. మీరు ఎక్కిన వాళ్ళు అయితే కదా, మీరు ఎక్కలేదు అనుకోండి, ఆవిడతో పాటు ఎక్కాలి. అందరం కలిసి ఇప్పుడు ఏం చేయాలి? మనం పర్వతం ఎక్కాలి. ఇదే జీవితం. నీకు నీళ్ళు ఇచ్చి అన్నీ ఇచ్చి నీకు ఈ జీవితాన్ని ఇచ్చి సర్వస్వం చేసింది ఏంటంటే పర్వతం ఎక్కించాలి. పర్వతం ఎక్కేస్తావా? ఎక్కించేవాడు ఉన్నాడు ఆయన. నేనెక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించుము నన్ను ఇంతకీ నడిపించేది ఆయనే. నడవాలని నువ్వు రెడీ అయ్యి బ్యాగ్ వేసి సర్దుకోవాలి. ఇప్పుడు ఎక్కాలి కదా మనం, ఈ కొండ ఎక్కాలి. కొండ ఎక్కే కార్యక్రమంలో జరుగుతున్నటువంటి సంఘటన ఏంటనేది మనం జాగ్రత్తగా ఈరోజు నేర్చుకోబోతున్నాం. అక్కడ పర్వతము ఎక్కగలిగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? అలాగ కొండ ఎక్కితే ఎక్కడికి ఎక్కుతామంట? మనం పరిశుద్ధమైన స్థలములో నిలబడతామంట. అలా ఎలా నెక్కగలిగిన వాడు ఎవడు అని అడుగుతున్నాడు. ఇది ఎక్కాలంటే ఏంటో చూద్దాం. పర్వతం దగ్గరికి వచ్చేసరికి చదవమ్మా. వ్యర్థమైన దానిని యందు మనస్సు పెట్టొద్దు. ఏమ్మా, ఏం చేయాలి ఇప్పుడు కొండ ఎక్కాలంటేని? ఇప్పుడు కొండ ఎక్కడం అంటే ఏంటి? పర్వతం ఎక్కగలిగిన వాడు ఎవడు? పరిశుద్ధ స్థలములో నివసించగలిగిన వాడు, అక్కడికి చేరుకోగలిగిన వాడు ఎవడన్నది కదా క్వశ్చన్ ఇక్కడ. ఇప్పుడు వాడు ఎక్కాలంటే, ఇప్పుడు కొండ ఎక్కడం అంటే ఏం ఎక్కాలి? కొండ అంటే రాళ్ళు రప్పలట్టుకుని ఏదో రకంగా ఎక్కేయడం కాదు. ఏమెక్కాలి? వ్యర్థమైన దానిని మనస్సును పెట్టొద్దు. వ్యర్థమైనది ఏది? వ్యర్థమైనది ఏది శ్రీని గారు? వ్యర్థమైనది ఏది మరియమ్మ గారు? వ్యర్థమైనది ఏది ఆశీర్వాదమ్మ గారు? ఇప్పుడు ఈ వ్యర్థమైనది ఏది అన్నది మనం కనిపెట్టగలగాలి. సరేనా? చూద్దాం. ఏంటిది? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకుండా కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అంత టైం లేదు మనకి. ఇది ఒక్కటే వివరిస్తాను. ఏమా ఇప్పుడు చెప్పండి, ఏమేమి ఉండాలి కొండ ఎక్కడం అంటే? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టుకోకూడదు. ఇంతకీ ఏది వ్యర్థం అనుకుంటున్నావు? నువ్వు అన్నీ బాగుంటాయి అనుకుంటున్నావు.
అన్నీ మంచి అనే కదా మనసు పెడుతున్నాం. అందుకని ఇది అర్థం అవ్వాలంటే మనకి ఇంకొక మాటలోకి వెళ్ళాలి. మీరు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనాన్ని చదవాలి. చదివితే మీకు అప్పుడు క్లారిటీ వస్తుంది. ఇయాల అనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి ఇంతకీ విరోధి అవడు, మనకు శత్రువు అవడు. ఏమ్మా, ఇంట్లో ఉన్న శత్రువును వదిలేసి, ఇంట్లో ఉన్న దొంగను వదిలేసి ఈదిలో పడుతున్నాం మనం. ఇంతకీ ఎవడు విరోధి? సాతానే. ఎవరు? ఎందుకు చదవలేదా మీరు? బాగానే మళ్ళీ చదవండి. కనపడెత్తలేదా? మన మనోనేత్రములకు ఏమన్నా గురుడితనాన్ని కలగజేసాడేమో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇలాగలాలంటే కళ్ళు జాగ్రత్తగా చదవండి మళ్ళీని. ఇంతకీ శత్రువు అవడు? ఎవడికాడే శత్రువు. ఇంతకీ ఎవడమ్మా శత్రువు? నేను ఎవడో చేశాడు, ఎవడో ఏదో అన్నాడు కాదు. ముందు ఎవరు మనం శత్రువులు? చదవండి, నేనేమైనా సొంతంగా చెప్తున్నానమ్మా. శరీరానుసారమైన మనస్సు అంటే శరీరమును అనుసరించి నడుచుకునే మనసే దేవునికి విరోధి కదా. ఇంతకీ ఎవరికి విరోధి? దేవునికి విరోధి. అంటే నీకేం చేసినట్టు? ఇప్పుడు నీకు కూడా వాడే విరోధి. ఎవడో? శరీరం విరోధట. నీ శత్రువు ఎవరు? ఇప్పుడు నీ శరీరమే. శరీర సంబంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసం నువ్వు ఏది పాకులాడుతున్నావో ఈ భూమి మీద, ఆయన ఇచ్చిన నీరు, ఆయన ఇచ్చిన భూమి, ఆయన ఇచ్చిన ఆరోగ్యం, ఇవన్నీ ఆధారం చేసుకుని ఇవన్నీ నావే, పర్వతం ఎక్కువ అంటే నువ్వేం చేస్తున్నావు అంటే శరీరాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు. ఇప్పుడు ఈ శరీరాన్ని అనుసరించి నడుచుకుంటే దాన్ని దేవుడు ఏమంటున్నాడంటే, దాన్ని ఏమన్నా వ్యర్థమైన దాని యందు మనస్సు అంటే శరీరము ఏది కావాలో శరీర సంబంధమైన భోగాల కోసం ఈ లోకములో నడిస్తే అదేనట వ్యర్థమైన మనస్సు. ఏమ్మా, దాన్ని చంపుకుంటే చాలట నువ్వు పర్వతం ఎక్కుతావట. ఏమ్మా, తర్వాత కపటముగా ప్రమాణము చేయటం. కపటంగా ప్రమాణం చేయడం అంటే ఏంటి? నిర్దోషమైనది ఏంటి ఇంతకని? చూడండి, అందులో ఆ మాటలే చదవండి, కొత్తగా ఏమొద్దు. వ్యర్థమైన దాని యందు మనస్సు, కపటముగా ప్రమాణం చేయడం, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే ఆ పరిశుద్ధమైనటువంటి స్థలములో ఉంటాడు. ఇప్పుడు శరీర సంబంధమైన మనస్సు గుర్తుపెట్టుకోండి. శరీర సంబంధమైన మనస్సు ఉండడం ఏమ్మా. తర్వాత వ్యర్థమైన మనసు పెట్టుకోవడం అంటే ఏంటి? శరీర సంబంధమైన మనస్సు, దానికి అంతటికి ఒకటి. రెండవది కపటముగా ప్రమాణం చేయుడు. మూడవది నిర్దోషమైన చేతులు పైకెత్తాలి. అందరూ చేతులు పైకెత్తుతాం అనగానే చేతులు ఎత్తుతారు. అలా లేదు. చేతులు పైకెత్తడం, మనం అందరము లేచి నిలబడి చేతులు పైకెత్తి గట్టిగా ఆరాధన చేద్దాం. నీ జీవితంలో కొండ ఎక్కలేవు. ఏమ్మా, కొండ ఎక్కడం అనేది కనీసం కింద ఉన్నటువంటి రాయ కూడా ఎక్కలేవు, చిన్న రప్ప ఎక్కలేవు నువ్వు. చేతులు ఎత్తడం అంటే ఏ చేతులట? నిర్దోషమైన చేతులు పైకెత్తాలి. అప్పుడు ఏం ఎత్తాలన్నది ఆ 3 మాటల్లో నేర్చుకుంటే మనం ముగించేసుకుందాం. ఏమ్మా, మీరు వింటానంటే. లేకపోతే ఇంకొక 6 ఉన్నాయి, అవి చెప్తాను, తెల్లారిపోద్ది. సరే, ఇప్పుడు ఏం చేయాలి? నిర్దోషమైన చేతులు పైకెత్తాలి. కపటమైన ప్రమాణం మనం చేయకూడదు. భక్తి కూడా ఎలా మారిపోయిందంటే అండి, ముందు మాట చెప్పాను కదా, ఏంటది? ఈ శరీరము ఏది కోరుకుంటుందో, పొద్దున్నే లేసావు, ఏం కోరుకుంటుంది? ఇది శనగపప్పు చట్నీ కోరుకుందనుకోండి ఇడ్లీలోకి. జనరల్గా ఏం కోరుకుంటుంది శరీరం? ఊరికే మీకు అర్థం కావడానికి చట్నీ తీసుకొచ్చాను. చట్నీ అనేది నా ఉద్దేశం కాదు. ఏమ్మా, ఈ మనసుకి ఏం కోరుకుంటుంది? పొద్దున్న లేవగానే ఎవడైనా మొహం ఎందుకు అడుగుతాడు? ఎవరికి స్మెల్ రాకుండా అడుగుతాడా? తింటాకా చక్కగా ఏం తిందాం? అసలు నాకు తెలిసి ప్లానింగ్ మరియమ్మ గారు పొద్దున్నకి ఏటో ప్లాన్ చేసేసి ఉంటారు. ఇంట్లో ఇప్పుడు పెద్ద పెద్ద రోళ్ళు ఉండేవి, ఈ నైట్కి రుబ్బుకునేవారు, పొద్దుటికి గారెలు. గారె వేయాలంటే బాగా రుబ్బాలి, ఇడ్లీ వేయాలంటే అలాగోలా రుబ్బాలి. మొత్తానికి పొద్దుటికి టిఫిన్ రెడీ అయిపోద్ది కదా. ఆ టిఫిన్ కోసం, ఈ శరీరం కోసం రాత్రికే ప్లానింగ్ కదా. ఇప్పుడు ఏ హోటల్ అయినా సరే మీ అందరికీ కడుపు నింపడం కోసం వాళ్ళు ఇప్పుడు 2 రోజుల క్రితమే ప్లానింగ్ ఉంటుంది, రేపు ఏం చేయాలి అనేది ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఉంటాయి ప్లానింగ్లు.
పొద్దుట తిన్నవాడికి మధ్యాహ్నం ఏముండాలి, మధ్యాహ్నం తిన్నవాడికి రాత్రి ఏముండాలని అన్నీ ప్లానింగేనా? అన్నీ ప్లానింగే. చక్కగా వెళ్తుంది జీవితం. దేన్ని అనుసరించి? పర్వతం ఎక్కుతావా? మరి ఏం చేయాలట? ఏం చేయాలి అంటే వంట చేసుకోకూడదా, మేము అన్నం తినొద్దా, ఏంటంటే బాబు మీరు ఎలా మాట్లాడతారు, మీరు మాత్రం తినకుండా వచ్చారా అని మీకు 400-500 ప్రశ్నలు వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే సాతాను ఉంటాడు కాబట్టి. నేను తినొద్దంటలేదు, ఆయన తినమని అన్నీ పెట్టాడు నీకు. తినొద్దంటలేదు, తిన్నావులే, తినేద్దాంలే. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? నీ పనేది? శరీరాన్ని అనుసరించొద్దు అన్నాడు కదా. శరీరాన్ని అనుసరించొద్దు అంటే ఏంటి? శరీరానికి అన్నం పెట్టొద్దని కాదు నా ఉద్దేశం. ఈ శరీరము ఏదైతే ఉందో దీంట్లో ఉన్న ఆత్మను ఏ గూటిలోకి చేర్చాలి? నువ్వు స్థిరమైన పరిశుద్ధమైన స్థలములోకి చేర్చుకోవాలి. దానికోసం నువ్వు కష్టపడు. ఆత్మ విషయమై కష్టపడు. శరీరం కోసమే కష్టపడుతున్నావు ఈ 70 సంవత్సరాల జీవితం కోసం కదా. అది కాదు. నువ్వు తినేటప్పటికి నువ్వేం చేయాలి? ఉదయకాలాన్నే లేచి, ఎప్పుడైనా ఉదయకాలాన్న ప్రార్థన కోసం లేచి, నువ్వు భక్తిగా జీవించడం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం, పరలోకాన్ని సంపాదించడం కోసం, పరిశుద్ధాత్మను సంపాదించడం కోసం ఎప్పుడైనా లేచావా? లేవలేదు. పొద్దున్నే ట్రైన్ ఉందంటే లెగుతావు. ఏమ్మా? ట్రైన్ కోసం లెగుతావు, ఇడ్లీ కోసం లెగుతావు. ఏమ్మా? తెల్లారగానే ఏమ్మా ఏం తినాలి, ఏం తెచ్చుకోవాలి, ఫస్ట్ పర్సన్ నువ్వే హోటల్ దగ్గర. ఎందుకని? ఆవిడ అంటూ ఉంటుంది, వచ్చాడితే ఇంకా అవ్వలేదా, చట్నీ రూపుతున్నాం బాబు, ఇంకొకసేపు ఆగు. వేసే లోపల ఏం సాధించావని? ఆత్మకి ఏం సాధించుకున్నావు? ఏమి చే ఈ ఆత్మను అనుసరించి నడవట్లేదు నీ జీవితం. శరీరాన్ని అనుసరించి మాత్రమే జరుగుతుంది. ఇది చాలా ప్రమాదం అని చెప్తున్నాడు. ఇది ఒకసారి నన్ను అడగండి. దీనికి ఎవడెవడు ఎలా కోరుకుంటాడో భక్తులు ఉన్నారు, శరీరాన్ని కోరుకుని నడుచుకున్న వాళ్ళు ఉన్నారు. అది ఒకసారి చెప్తాను. ఏమా ఏం చేయాలి ఇప్పుడు? శరీరాన్ని అనుసరించాలా, ఆత్మను అనుసరించాలా? ఆత్మను అనుసరించాలి. ఆత్మను అనుసరించాలంటే ఏంటి? ఈ ప్రాణాన్ని స్థిరమైనటువంటి పర్వతం ఎక్కించి అక్కడ స్టాండర్డ్ చేసి ఎప్పటికీ మరణము లేని స్థితిని ఈ ఆత్మకి ఇవ్వాలని, దాని కొరకు దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పాడో వాటిని పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది ఈ స్పృహ ఈ శరీరానికి ఎప్పుడు కూడా ఉండాలి. ఈ శరీరాన్ని దేవుడికి ఉంచి దేవునికి లోబడేటట్టుగా చేస్తే, ఆత్మ విషయమై ఈ శరీరం లోబడేటట్టుగా చేస్తే అప్పుడట నువ్వేం చేస్తున్నట్టు? వ్యర్థమైనటువంటి దాని యందు మనస్సు పెట్టుకోకుండా ఉండే ఒక పాత్రను నువ్వు పోషిస్తావు. రెండవది కపటమైన ప్రమాణం. కపటమైన ప్రమాణం అంటే ఏంటి? అంత దొంగ బోధ మనకి. ఏమో దొంగ ప్రార్థనలు అయిపోయాయి. మీరంటలేదు, క్రైస్తవ సమాజమే కాదు, క్రైస్తవేతర సమాజాల్లో కూడా అన్నీ అబద్ధంతో కూడుకున్నవి అయిపోతున్నాయి. ఏమా ఎలాగో చెప్తున్నానండి. ఏ దేవుడినైనా ఎవరైనా ఈ భౌతిక సంబంధమైన కళ్ళుతో చూడగలరా? చూస్తే అతను దేవుడు అవుతాడా? ఏమా ఈ భౌతికమైన కళ్ళతో దేవునిని మనం చూడగలమా? మరి ఈ లోకములో ఏమా మారేడుమిల్లి కాదు, అదేంటిది గౌరీపట్నంలో ఉన్న విగ్రహాలు ఏంటి? ఈవెన్ మన చర్చి మీద ఉన్న విగ్రహం ఏంటి? ఆయన యేసు ప్రభువా? చూస్తే చాలు పాపం వచ్చేస్తుంది మనకి. ఎందుకో తెలుసా? దేవుని చూడలేదు. దేవుని రూపమేది బైబిల్ ప్రకారంగా చెప్పసఖ్యము కాని వెలుగుతో ఉంటాడు ఆ బొమ్మే. వెలుగుతో. ఏ వెలుగు? కళ్ళు చూడలేవు. మనిషి కళ్ళు చూస్తే పడేయాలని పేలిపోతాయి. అలాంటి బొమ్మాయి ఎవడైనా వేయగలుగుతాడేమో. ఆ దేవుడు రూపాన్ని ఎవడైనా చూసాడా? చూడలేదు. ఎవడో చూడలేదు ఈ భూలోకమందు. ఏ బొమ్మ వేసినా, ఏది ఎక్కడ చేసినా దేవుని పేరట జరుగుతున్నదంతా కూడా అబద్ధమా నిజమా? అబద్ధమేనా? అబద్ధం పేరట దేవుని స్తుతిస్తున్నామన్న భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. దురదృష్టం ఏంటంటే మనలో కూడా అదే వచ్చింది. ఇప్పటికీ బొమ్మలకు నమస్కారాలు పెట్టి వాళ్ళే ఉంటారు. ఇది చాలా భయంకరమైనటువంటి పాపం. కపటం అన్నమాట. కపటం అంటే ఏంటిది? కపటమైన ప్రమాణం. నిజమైన ప్రమాణం కాదది, అబద్ధం అయిపోద్ది. కన్నెత్తి చూడడం కూడా పాపమే అవుతుంది అన్నమాట. అంత జాగ్రత్తగా ఉండాలి విగ్రహం విషయంలో. సరే, అక్కడ ఇంకొకటి ఏమున్నాయి మనకి? ఇవన్నీ ఎలాగున్నాయో చెప్తున్నాను మీకు. ఇప్పుడు క్రైస్తవులు మనం తెలుగులో బైబిల్ చదువుతున్నాం. ఇదే బైబిల్ని సంస్కృతంలో చదువు, సాంస్క్రిట్లో చదువు.
యేసు ప్రభు అన్న దగ్గర ఏమని ఉంటుంది తెలుసా? పరమేశ్వర్ అని ఉంటుంది. హిందీ బైబిల్ చదువు, పరమేశ్వర్ అని ఉంటుంది. పరమేశ్వర అనేమో సాంస్క్రిట్లో ఉంటుంది, హిందీలోనేమో పరమేశ్వర్ అని ఉంటుంది. ఇప్పుడు పరమేశ్వర్ అంటే నీకు పడదు. ఈశ్వర్ అనగానే నువ్వేమైపోతావు? ఈశ్వర్ అంటే అక్కడెక్కడో ఏదో నువ్వు గుర్తొస్తుంది నీకు. వాళ్ళకు సంబంధించిన దేవుడు మనకు సంబంధించిన దేవుడు కాదనుకుంటావు. ఏంటి? అదే బైబిల్ సాంస్క్రిట్లోనేమో పరమేశ్వరుంది, తెలుగు బైబిల్లోనేమో యేసు అని ఉంది. ఈ రెండింటిలోనే నువ్వేమనుకుంటున్నావు? ఆడవేడు నేను వేరు అనుకుంటున్నావు. ఆడేమనుకుంటున్నాడు? ఈశ్వర్ అంటేనే మావాడు, యేసు అంటే మనోడు కాదు అనుకుంటున్నారు. చూసారా, మొత్తానికి కపటమేనా? అందరిదనే కపటమేనా? నిజమా? కపటం అంటే ఏంటి? అక్కడ నిజం కానిది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 ఎగ్జాంపుల్ చెప్పాను. 3వ ఎగ్జాంపుల్ ఏంటంటే, నీది ఏ కులం? చిన్నోడైతే కొంచెం చెప్పుకోవడానికి యాక్చువల్గా ఏంటంటే అంటాడు. అదే పెద్దోడు అనుకో, రెడ్డి అంటే ఈ ఊరిలో కానీ ఈ సమాజంలో కానీ కొంచెం ఆ క్యాస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అనగానే ఏమనుకుంటాడు ముందు? అసలు ఎవడేమనుకోవడం ఎందుకు? ఆ బండి మీద రాస్తాడు రెడ్డి అని రాస్తాడు, రాయడా? చౌదరి అని రాస్తాడు, రాయడా? నువ్వేమని రాస్తావు? జై భీమ్ రాస్తారా? కపటమా కాదా చెప్పండి? మనం భక్తులమా? సేవకులమా? దేవుని ప్రజలమా? అసలు ఈ తోకలన్నీ ఎగిరితే కానీ పర్వతం, అసలు నువ్వు రాయి ముక్క ఎత్తగలవా? పర్వతం దగ్గర చిన్న రాయి తొక్కగలవా ఈ పేరు పెట్టుకుంటే? నేను మాల అని కానీ, నేను మాదిగా అని కానీ, నేను రెడ్డి అని కానీ, నేను చౌదరి అని కానీ ఎవడైనా అని యేసు ప్రభు దగ్గరికి వస్తే వాడి కనీసం పర్వతం దగ్గరికన్నా వెళ్ళగలడా? వాడి జీవితంలో జరగదు అనమాట. కపటమైన ప్రమాణాలు, కపటమైన భక్తులు అయిపోయారు అందరూ. ఒక సేవకులు పక్కన కూడా చౌదరి అని రెడ్డి అని పెట్టుకున్న పరిస్థితి వస్తుంది. అది పోతే కానీ నీ జీవితంలో ఒక మెట్టెక్కలే వేస్తే అసలు సమస్య లేదు, అసలు లేనే లేదు. ఎందుకు పెట్టుకున్నా అంతకనే? అది కానీ తీసేస్తే తక్కువ జాతులకు సంబంధించిన యేసు ప్రభురా అని అనేసుకుంటారని అది తగిలించుకుని ఏమంటున్నావు? రెడ్డి చౌదరి అని పెట్టుకుంటున్నావు. నువ్వు జీవితంలో యేసు ప్రభు యొక్క పాదాల మాట వదిలేయండి, పరలోకం చేరుకోవడం వదిలేయండి, పర్వతం దగ్గర కింద ఉన్నటువంటి ఎడ్జ్కి కూడా నువ్వు వెళ్ళలేవు. జై భీమ్ అన్నా సరే, మళ్ళీ చెప్తున్నా, అంబేద్కర్ అంటే గౌరవించండి, అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం పని చేయండి, మంచిది తీసుకోండి, దట్స్ ఇట్. చౌదరి కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, ఇంకిది కానీ, కాపు కానీ, ఈ కులాల పేరట కనుక నువ్వు ఏదైనా తీసుకొచ్చావా? బాగా మీరు గమనించారో లేదు కానీ క్రైస్తవ సమాజంలో కూడా అందరూ క్రైస్తవులే, కానీ మా కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి. చౌదరిని చేసుకోవాలి, క్రిస్టియన్ అయినా రెడ్డిని చేసుకోవాలి, మాలని చేసుకోవాలి. ఇంక ఎవడ పెళ్ళిళ్ళు ఆడియే, ఇంక నువ్వు ఎక్కడికి వెళ్తావు? కపటమైన ప్రమాణాలు, కపటమైన భోగాలు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పర్వతం ఎక్కలేవు, గుర్తుపెట్టుకో. కులాల పేరట కానీ, మతాల పేరట కానీ, బొమ్మల పేరట కానీ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేవు. ముందు అన్నీ పోవాలి. నువ్వు ఆడదానివి, నేను మగవాడిని, నువ్వు వెళ్ళలేవు. అర్థమవుతుందా? ఆడదానులాగుండు. ఎలాగుండాలి? ఆడ మగ తేడా లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. దేవుని నియమావళి దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరూ పవిత్రంగా ఉండాల్సిందే. స్త్రీ అని తక్కువేమీ లేవు దేవుని దగ్గర. నువ్వు గ్రీకు దేశస్థమైనా, ఎబ్రే అయినా, ఇంకొకడువైనా, ఎవడవైనా కూడా కపటమైన ప్రమాణాలు వద్దు అసలు. అందుకని మీకు నేను చెప్తున్నాను, మొన్న అదిగో చెప్పాను, చర్చిలో మైక్ పెట్టి ఏమి చేయకండి మీరు. భక్తి ఎప్పుడూ కూడా పవిత్రమైనది ఉండాలి, కపటంతో వద్దు. మనం ఎలా చేస్తున్నామని నలుగురికేమీ మీరు చూపించిన అవసరం లేదు. ఇది సువార్త పరిచర్య కాబట్టి చెప్తున్నాను, ఇది సరి చేసుకోవాలని చెప్తున్నాను తప్ప లేకపోతే నేను కపటం అయిపోద్ది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ₹1 ఇచ్చినా ఎవడికి చెప్పకుండా కపటం వద్దు. కపట ప్రమాణం అనేది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. రహస్యమందు చూచు దేవునికి తప్ప ప్రార్థన చేసినా కూడా అంతే. ఇలాంటి కపటమైనటువంటి పరిస్థితులు ఎన్నో ఈ సమాజంలో ఉన్నాయి లేదమ్మా? అలాంటివన్నీ మానేస్తే
అవి అలాంటి దరిద్రాలన్నీ విడిచిపెట్టేస్తే అప్పుడు నిర్దోషమైనటువంటి చేతులు నువ్వు పైకెత్తు అన్నాడు. శుద్ధమైన హృదయం అంటది దేవుని యొక్క చిత్తాన్ని. అయ్య బాబోయ్, దేవుడు ఈ నీటిని, ఈ ప్రపంచాన్ని ఇంతలా పోషిస్తూ ఉన్నాడు, ఈ భూమిని ఆకాశంలో వేలాడదీశాడు. ఇప్పుడు మనం అందరం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. భూమి ఎక్కడుందో? ఆకాశంలో ఉన్నాం. అంటే మొదలకు నువ్వు ఎక్కడున్నావు? ఆకాశంలో ఉన్నావు. ఆకాశం అంటావా? భూమి మీద ఉన్నానంటావు. ఈ భూమి ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఏలబడుతుంది. ఇది నీకేందో జారిపోతావేమో. జారనివ్వకుండా కాపాడుతున్నాడు దేవుడు. నిన్ను కాపాడుతున్నాడు. ఇది 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది. ఆయన నీ కళ్ళు తిరుగుతలేదు. చూసారండి దేవుని సృష్టి. దేవుని సృష్టి సూర్య చంద్ర నక్షత్రములన్నింటిని చేసి అక్కడ ఫిల్టర్ ఎక్కడ పెట్టాడు? అక్కడ పెట్టాడు. ఏమ్మా, అది అలాగ దీన్ని సూర్యరశ్మి భూమి మీదకి వస్తేనే 4 గింజలు పండుతున్నాయి, 4 నీళ్లు తాగుతున్నాం. ఇక్కడున్న నీళ్లు అక్కడికి వెళ్తుంది, అక్కడున్న నీళ్లు ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వెళ్ళేది ఇక్కడ అంతా దరిద్రం చేస్తున్నావు. దాన్ని ఏం చేస్తుంది? మళ్ళీ ఫిల్టర్ చేసి మళ్ళీ నీకు పంపిస్తుంది. ఇలా దేవుడు ఈ సృష్టిని కొనసాగిస్తుంటే, ఒరే పర్వతం ఎక్కరా బాబు అంటుంటే నువ్వేం చేస్తున్నావు? దరిద్రమైన చేతులు ఆయన మీద చూపిస్తున్నావు. ఏమన్నా నిర్దోషమైనటువంటి చేతులు పైకెత్తమని ఆయన చెప్తుంటే పర్వతం ఎక్కరా బాబు అంటుంటే మనం ఎవరు మా పనేమి చేయట్లేదు. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే అమ్మా, దేవుని దగ్గరకు వచ్చిన మనందరము ఎలా ఉండాలి? నిర్దోషమైన చేతులను పైకెత్తగలిగే స్థితి ఉండాలి. అప్పుడు అంటున్నాడు కిందకు వచ్చినప్పుడు, వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, తన రక్షకుడైన దేవుని వలన ఆయనను ఆశ్రయించువారు. అందుకనే గుమ్మములారా మీ తలలు పైకెత్తుడి. ఎప్పుడు ఎత్తుతాడు తల పైకెత్తడం అంటే ఏంటి అసలు? గుమ్మం అంటే ఎవరు? ఏ దరిద్రంతో నువ్వు ఉన్నావో, ఏదైతే నువ్వు వద్దనుకున్నాయన్నీ, దేవుడు వద్దనుకున్నాయన్నీ నీ శరీరంలో ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? తలపైకెత్తడం అంటే ఏంటి? పశ్చాత్తాపడు. తలపైకెత్తడం అంటే ఏంటి? ముందు తల దిగింది కిందకే. నువ్వు చేసే పనులు బాగాలేదు, నీ కార్యాలేమీ బాగాలేదు, నువ్వు చేసే పనులన్నీ దేవునికి విరుద్ధంగా ఉన్నాయి. అందుకని దించబడినటువంటి తల పైకెత్తేలా పశ్చాత్తాపడు. నీ చేతులు కడుక్కో, నీ యొక్క జీవితాన్ని మార్చుకో. దేవుని మాటలను బట్టి ఈ ఆత్మను బ్రతికించుకో, లేకపోతే ఈ ఆత్మకు నరకయాతన ఉంది అని దేవుడు చెప్తున్నాడు. శరీరాన్ని అనుసరించుకో, ఆత్మను మాత్రమే అనుసరించు. నువ్వు లేనిపోని అన్ని తెచ్చుకుని విలువైన జీవితాన్ని నువ్వు నాశనం చేసుకోవద్దని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట. ఇలాగా నిర్దోషమైనటువంటివి, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకోకుండా, కపటమైన ప్రమాణము లేకుండా, నిర్దోషమైనటువంటి చేతులను, శుద్ధమైన హృదయమును కలిగి ఉంటే పర్వతమును మనం ఎక్కగలుగుతాం. ఇలాంటివన్నీ విడిచిపెట్టి ఏమెక్కాలి? ఇప్పుడు పర్వతం ఎక్కాలి. ఎలాగంటే చిన్న మాట చెప్పి నేను ముగిస్తాను. ఎలా ఎక్కాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్వతం ఉంది, కింద ఉన్న చెట్లు ఉంటాయి కదా, చెట్లు కొమ్మలు, పెద్ద పెద్ద బండలు ఇవన్నీ ఉంటాయి. పర్వతం ఎక్కేటప్పుడు దాని మీద ఏం రాస్తావంటే, నువ్వు మీకు అర్థమవడం కోసం ఒక బండ మీద నువ్వు పైకి ఎక్కుతావు కదా, పైకి ఎక్కేటప్పుడు నువ్వేం చేస్తావంటే కింద, అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను పర్వతం ఎక్కడం అనే విషయం. కింద బండ మీద ఏం రాస్తావంటే, ఒక బండ మీద ముఖేష్ అంబానీ అని రాయి. ఎక్కడ? పైకి ఎక్కకూడదు, కిందే. పర్వతం కింద ఉన్నటువంటి వాటి మీద పెద్దగా రాయి చాక్పీస్తో. కొన్ని వాటి మీద చూడండి, వైజాగ్ వెళ్తుంటే కొండల మీద పెద్ద పెద్ద వైట్ అక్షరాలు కనిపెడుతూ ఉంటాయి, రాస్తూ ఉంటారు ఆన్లైన్లోనే. అలాగా నువ్వేం చేస్తావు? ముఖేష్ అంబానీ అని దాని మీద రాయి. ఒక పక్కన నరేంద్ర మోడీ అని రాయి. ఏమ్మా, ఇంకో పక్కన నువ్వు ఎవరిని గొప్పోడు అనుకుంటున్నావు ఈ ఊరిలో, లేకపోతే ఈ దేశంలో ఎవరిని గొప్పోడు అనుకుంటున్నావో వాళ్ళందరి పేర్లు రాయి. ఏమ్మా, అందరి పేర్లు రాసేసి నువ్వు అలాగ పైకి కొండ ఎక్కుంటే వెళ్ళిపో. ఏదో కొండ, చిన్న కొండ, పెద్ద కొండ, మీ ఊర్లో బోల్డ్ కొండలు ఉంటాయి, ఎక్కేసి కింద అన్నీ రాసుకో, నీ మనసుకు నువ్వే చెప్పుకో. అలా పైకెక్కు. ఏమ్మా, పైకెక్కి ఇలా చూడు, మోడీలో బతకాలా? చిచ్చి వద్దు అని పైకెక్కు. ముఖేష్ అంబానీలా బ్రతకాలా? చిచ్చి వెళ్ళిపో. ఇవన్నీనేమో చిచ్చి అనుకో. ముఖేష్ అంబానీ బంగారం వేసుకుని, ముఖేష్ అంబానీ భయంకరమైనటువంటి డబ్బుతో, సుఖాలతో ఆనందంగా ఉన్నాడు. ఇప్పుడు అది కావాలనుకుంటావా? వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టుకో.
ఏమా అలా వ్యర్థమైన దాని మీద మనసు పెట్టి గొప్పల్లా కనపడుతున్నారు. నీ దృష్టికి ఎలా కనపడుతున్నారు? చి 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 ఇదే బతుకు, ఈ జీవితం వద్దు. ఆ దేవునికి నేను ఆ పరిశుద్ధమైన స్థలంలో నేను నివాసము ఉండాలి అని వీళ్ళందరినీ దాటుకుంటే వెళ్ళిపో. నువ్వు గొప్ప అనుకుంటున్నాడో ఈ లోకంలో ఏదైతే చాలా చాలా గొప్ప అనుకుంటున్నారో అవన్నీ నువ్వేమనుకుంటావు? చిచి 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 అంట అలా ఎదరకు జరుపుకుంటూ పైకెక్కు. ఇవన్నీ రాసుకో నువ్వు సరదాగా ఏమ్మా. వెళ్తే అప్పుడు వీడు అనుకుంటాడు కింద, నాలాగీడికి పెద్ద ఇల్లు లేదు, పెద్ద బంగళా లేదు, ఏమ్మా ఈ డూప్లెక్స్ లేదు, నేను అనుకున్నంత బంగారం వీడి దగ్గర లేదు, 2 పూట్ల అన్నం తింటున్నాడో లేదో, నేను అనుకున్నటువంటి బట్టలు లేవు, నేను అనుకున్నటువంటి భోగం లేదు, నేను అనుకున్నటువంటి ఐశ్వర్యం వీడికి లేదు, నేను అనుకున్నటువంటి ఎకరాలు వీడి దగ్గర లేవు అనుకుంటుంటాడు కింద. కానీ నువ్వేమనుకుంటావు వాడిని చూసి? చిచ్చి కాలిపోయేది అనుకుని వాళ్ళ బ్రతుకుని వాళ్ళ జీవితాలని అసహించుకుని నువ్వేం చేస్తావంటే నెమ్మదిగా పైపిల్లు మొత్తానికి పైకెక్కేహావు. పైకెక్కిన తర్వాత అక్కడి నుంచి కిందకు చూడు. అందుకని అక్కడి నుంచి ఏం చేయాలి? కిందకు చూస్తే కింద కనబడుతుంటారు అందరూ. ఎవరు? ముఖేష్ అంబానీ, ఇంకా ఏదో మొత్తానికి వాళ్ళ పేర్లు ఎందుకు లేండి, రాజకీయాల పేర్లు. ఏమో మళ్ళీ మా నాయకుడిని కింద ఎట్టవా అనొచ్చు మీరు. అందుకని ఎవరెవరు గొప్ప అనుకుంటున్నారో ఈ లోకంలో అవన్నీ పోని, పెద్ద బంగారపు చైను, బిస్కెట్లు, గోల్డ్ బిస్కెట్లు ఇలాంటి అనుకుని కింద రాసుకుంటూ పైకెక్కాయి. ఇవన్నీ వ్యర్థమైన వాటి యందు మనస్సు పెట్టుకొనక పవిత్రమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి, పరిశుద్ధమైన స్థలానికి నేను వెళ్తున్నానని అనుకో. పైకి వెళ్ళిన తర్వాత ఒక వాటర్ బాటిల్ ఇలా తీసుకుని లోకాసు వార్త చదువు. లోకాసు వార్త వాటర్ బాటిల్ తీసుకుని కింద ఉన్న వాళ్ళందరూ వాటర్ బాటిల్ తీసుకుని అలా వాటర్ తాగుతూ, రే ఒక్క చుక్క కూడా కింద పడకూడదు. ఎందుకని? లోకాసు వార్త చదవండి. నా తండ్రివైన అబ్రహామా అన్న దగ్గర చదవండి. నా తండ్రివైన అబ్రహామా అనే మాట చదవండి. అది చెప్పమ్మా అందరికీ చెప్పు. లోకాసు వార్త 16వ అధ్యాయం 24వ వచనం. నా తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరబడి నీ వేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చు బాబోయ్ అని ముఖేష్ అంబానీ అంటున్నట్టు నువ్వు ఫీల్ అవ్వు. ఎలా ఉంది? ముఖేష్ అంబానీ కిందుండి ఒరే ఒక నీటి చుక్క నాలుక మీద వేయరా అంటుంటే ఆ పైనుండి ఒరే ఒక్క చుక్క కూడా ఇక్కడికి ఒక్క చుక్క కూడా వెయ్య వీలు పడదు. అక్కడి నుంచి చెప్పనమాట. నువ్వేమంటావంటే, ముఖేష్ అంబానీ నీకు వెయ్యాలనే ఉంది కానీ వెయ్య వీలు పడదు. ఎందుకంటే నేను పైన ఉన్నాను, నువ్వు కింద ఉన్నావు. నువ్వు ఏది గొప్ప అనుకున్నావో వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టావు, నన్ను విమర్శించావు, నన్ను నిందించావు, నన్ను అవమానించావు, ఏదైనా చేసావు. నేను పేదోళ్ళ కనపడ్డాను, నీకు దరిద్రుల్లా కనపడ్డాను, అన్యాయం చేసావు. నేనేమో చెప్తూనే ఉన్నాను, నీకు వినలేదు నువ్వు. అందుకని నేను పైకి వచ్చేసాను కదా, ఒక్క చుక్క అయినను నీకు వీలు పడదు ముఖేష్ అంబానీ అని చెప్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు పైకెక్కి వాటర్ బాటిల్ ఎట్టుకెళ్ళినే వాటర్ బాటిల్ ఇదిగో టాటా పట్టుకెళ్ళండి. పట్టుకెళ్ళి ఒక్క నీటి చుక్క అయినా ఇవ్వకుండా జడ్జగా రాయి మీద కూర్చుని పైన గడ 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 తాగాయి. కింద ఉన్నవాడు ఎలా ఉన్నాడు? అగ్గిలో కాలిపోతూ, భయంకరమైనటువంటి అగ్గిలో కాలిపోతూ ఒక నీటి చుక్క కోసం దేవులాడుతున్నా ఈ లోక భ్రమలన్నింటినీ చూడు. పైకెక్కి కొండెక్కు, కింద పేర్లు రాయి. వీళ్ళందరూ రేపు ఏమడుగుతారో నిన్ను. ఒక నీటి చుక్క కోసం దేవులాడుతున్న దేవరికలమైనటువంటి బ్రతుకులు నీకు పైనుంచి చూడు. ఎలా ఉంది అర్జెంట్ కానీ? బాగుందమ్మా? అసలు మీరు ఎక్కుతారా కొండ ఎంతకని? అలా పైకెక్కి కింద ఉన్న ఈ గొప్పతనాలన్నీ పరలోకమందు ఉన్నటువంటి సింహాసనం మీద కూర్చున్నటువంటి భక్తుడు వలె కింద ఉన్న వాళ్ళని తక్కువగా చూడు. అందుకని నువ్వు అలా కొండెక్కు. ఏదన్నా కొండ ఉంటే సరదాగా వేయండి, చక్కగా ఎక్కండి, కింద అన్నీ ఆ పేర్లు రాసుకోండి. ఒరే ఒక రోజు నీటి చుక్క కోసం అడుగుతాడు, వీడు అడుగుతాడు, వాడు అడుగుతాడు, మా ఊర్లో ఉన్న ఈడు అడుగుతాడు, మా ఊర్లో ఉన్న ఈడు అడుగుతాడు, మా ఊర్లో ఉన్నాడు అడుగుతాడు. ఎందుకంటే ఆడు వ్యర్థమైన దాని మీద మనసు పెట్టాడు. ఎంత చెప్పినాడు దేవుని మాటలు వింటలేదు. ఎంత చెప్పినా ఈ భౌతిక సంబంధమైన విషయాల కోసమే పాకులాడుతున్నాడు. ఆడు వింటలేదు. రేపొద్దున నా దగ్గరికి వచ్చి నీటి చుక్క అడుగుతాడు, కానీ నేను ఇవ్వలేని స్థితిలో ఉంటాను, వాడు తీసుకోలేని స్థితిలో ఉంటాడు, కాలిపోయి అక్కడి నుంచి పిలుస్తాడు నన్ను. అప్పుడు మాత్రం నీటి చుక్క ఇవ్వడానికి కూడా
అవకాశమే లేదు. ఇచ్చే స్థితిలో నీవుంటావు, అది తాగలేని స్థితిలో కింద ఉంటాడు అన్నమాట. అలాగనుకో. ఇప్పుడు శరీరాన్ని అనుసరించి నడుచుకున్నవాడి బతుకది, ఆత్మను అనుసరించి నడుచుకున్నవాడు బ్రతుకది. ఇప్పుడు వీడు ఎలాగుంటాడు? కపటము లేని నిర్దోషమైనటువంటి చేతులు కలిగి, ఏమా, శరీర సంబంధమైన వాటి యందు మనసు పెట్టుకొనకుండా పర్వతం ఎక్కుకుంటూ సంతోషంగా వెళ్ళిపోయినటువంటి మహాభక్తుడిని పోలి ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. అట్టి బ్రతుకు నీకు కావాలనుకుంటే ఈ శరీర సంబంధమైన, ఈ భౌతిక సంబంధమైన అన్నీ కూడా ఎలా కనపడాలి? నీకు పెంటలా కనపడాలి. కులం పోవాలి, మతం పోవాలి, పార్టీలు పోవాలి, స్త్రీ పురుష అనే భేదం పోవాలి, విగ్రహ సంబంధమైనవి పోవాలి, మతాలు పేట్రేసిపోయి పెట్టుతున్నటువంటి విషయాలన్నీ పోవాలి. చివరికి భక్తుడు అయిపోవాలి. ఒకడు మంచి కోసమే పని చేయాలి. దేవుని చిత్తాన్ని, వాక్యాన్ని మాత్రం శిరస్సు మీద పెట్టుకోవాలి. దేవునికి ఇష్టంగా బ్రతకాలి. ఆ పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలానికి మన అందరము చేరుకోవాలి. అలా చేరుకోవడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారిని కూడా చేర్చాలి. ఇది దేవుడు నీ యందు, నా యందు దేవుడు కోరుకుంటున్నటువంటి మహాయజ్ఞం. ఈ యజ్ఞాన్ని దేవుడు మీ అందరి చేత చేయించాలని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న శ్రీని గారి కుటుంబాన్ని, మరియమ్మ గారి కుటుంబాన్ని, అట్టి ధన్యత కలిగిన, రేపొద్దున్న నీడి చొక్కెత్తారమ్మా మరియమ్మ గారు, కింద ఉన్న వాళ్ళు మోడీకి ఒకసారి ఊహించుకో, ప్రైమ్ మినిస్టర్కి చొక్కెత్తాం. ఎలా ఉంది సీను? లేకపోతే అమెరికా ప్రెసిడెంట్ ఏమ్మా ట్రంప్కి ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఎంతో ప్రధానమైనటువంటి అధికారులు ఉన్నారు. దేశాలు ఏమ్మా గడగడలాడిపోతున్నాయి వాళ్ళని చూసి. అలాంటి వారికి పైకి వెళ్ళిపో, ఒక చొక్కేసే పొజిషను నీది, నిన్ను అడుక్కునే పొజిషను వారిది. ఆ రోజు కోసం మీరు అందరూ కూడా ఎదురు చూడాలి. ఏమ్మా ఆ స్థితికి ఎదుగుతారమ్మా మరియమ్మ గారు? మీ ఆయన తీసుకెళ్తారా? కొండ ఎక్కిస్తారా? రేపు దగ్గరలో ఎక్కడ కొండ ఉంది? లేకపోతే మనం స్కిట్ వేద్దాం పైకెక్కి. ఏమ్మా కింద అందరికి పేర్లు రాసి పెడదాం, పైకి ఎక్కిద్దాం. మనం ఎక్కినోడు ఎలాగుంటాడో కింద నుంచి ఓ చొక్కా 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 అంటే మళ్ళీ మంది చొక్కా. ఏమ్మా ఆ వేయమని ఏడుస్తున్నటువంటి అగ్నిలో కాలిపోతున్న వాళ్ళందరూ కూడా చుట్టూ ఉన్న రాళ్ళు అయితే, నిత్యత్వమును సాధించుకున్నటువంటి విశ్వాసిని పోలి నువ్వు పైకెక్కితే, అప్పుడు కులం అడ్డొస్తే, మతం అడ్డొస్తే, ఏదైనా నీకు అడ్డొస్తే అవన్నీ ఆల్లో కింద. కాబట్టి ఈరోజు గొప్పోళ్ళ కనపడవచ్చు నీ కంటికి. నీ గొప్పోళ్ళ కనపడుతున్నారేమో, నాకైతే పెంటలా కనపడుతున్నారు. నువ్వు గొప్పలా కనపడుతున్నావు కాబట్టి వాళ్ళ బతకాలరా అంటున్నావు. చిచ్చి, నేనైతే వాళ్ళలాగేం బ్రతకాలనేమి కోరుకోవట్లేదు. అట్టి ధన్యత మీ అందరికీ దేవుడు ఇవ్వాలని మీరందరూ కూడా ఇంకా వినలేని స్థితికి వచ్చిన కారణంగా ఏమో నాకు అర్థమవుతుంది. మీకు ఎలా తెలుస్తుందో కానీ టైము, నేనైతే టైం చూసుకుంటే కానీ టైం తెలదు. మీ ముఖాలే ప్రతి ఒక్కరిది కూడా తలతలలాడుతున్న గడియారాల్లాగా స్పష్టంగా తెలుస్తూ ఉంటుందమ్మా. నాకు అర్థమైపోద్ది. ఇంకా నాకు అలా చూస్తారనమాట జాలిగాని. సో అందుకే నేను ముగిస్తున్నాను. నిన్న కూడా మాట ఇచ్చాను, మరి నాకు తెలిసి ఒక అరగంట చెప్పుంటానేమో. ఇంకొక మాటకి వెళ్తే అప్పుడే అవ్వదు అది. అందుకని ఇంకా ఆ మాటకు వెళ్లకుండా ఇక్కడే ముగిస్తున్నాను. మరి ఈ కూడికని ఏర్పాటు చేసుకున్నట్టులో మరి శ్రీని గారు ఎంత కష్టపడ్డారో, మరియమ్మ గారు ఎంత కష్టపడ్డారో, వారి యొక్క రెక్కల కష్టాన్ని ఈ కూడిక ఖర్చు కోసం ఉపయోగించారో ధన్యులమ్మ. మీ చేత ఈ ఖర్చు ఆ పరలోకపు ధననిధిలో సమకూర్చాం. మేమందరం వచ్చి నీ చేత ఈ పని చేయించాం, లేకపోతే ఈ పని ఎందులోకి పోను. ఏమ్మా ఈ ధన్యత నీవు రేపు వచ్చేటప్పుడు తెలుస్తుంది. రేపొద్దున ఆ పర్వతం ఎక్కి ఉన్నతమైన స్థలంలో నిలబడినప్పుడు తెలుస్తుంది దీని విలువేంటో. కాబట్టి మీరు నిజంగా ధన్యులు. దేవుని ప్రేమ మీలో ఉంటేనే తప్ప ఇది సాధ్యపడదు. కాబట్టి మీ ఆయన గారిని కానీ, మీరు కానీ, మీకు దేవుడిచ్చిన బిడ్డలను కానీ దేవుడు నిండు మనసుతో దీవించాలని ఒక సేవకుడుగా మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. సంఘం అంతా ప్రార్థన చేద్దాం. ఏమా మరియమ్మ గారి కొరకు, శ్రీని గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం. అందరము కూడా ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. నాయన, ఈ ప్రియమైన కుటుంబానికి నీవు నడిపించావు నాయన. వీరు ధన్యులు ప్రభువా, ఎందుకంటే నీ పని చక్క పెడుతున్నవారు ప్రభు. వీరి ముందు నాయన ఒక ముఖేష్ అంబానీ సరిపోతాడా? లక్ష్మీ మిట్టలు సరిపోతాడా? ప్రపంచ కుబేరులు సరిపోతారా? అంత గొప్పవాళ్ళు ప్రభు ఈ కుటుంబం.
నీతి క్రియలు శరీరమును అనుసరించి కాదు, ఆత్మను అనుసరించి ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమాలను పాటించటం అనేది ఇంకొకటికి సాధ్యమా తండ్రి? ప్రభువా, ఈ ప్రపంచాన్ని నాయన పట్టి పీడిస్తున్న నెపోలియన్ లాంటి ఆ భయంకరమైనటువంటి అధికారులు ఎంతోమంది ఉన్నారు. వారింటి దగ్గర ప్రార్థన పెట్టగలమా? వారింటి కాడ ప్రార్థన చేయగలమా? ఇలాంటి నీతి క్రియ వారింటిలోకి పెట్టగలమా తండ్రి? ఇది శ్రీని గారి కుటుంబానికి సాధ్యమైంది. ఈ ఊరిలో కూడా ఎంతోమందికి అవకాశం లేదు తండ్రి, ఎంతోమందికి దీవెన లేదు, ఎంతోమందికి పర్వతం ఎక్కే అవకాశమే లేదు. రేపొద్దుట నీటి చుక్క కోసం పాకులాడే దయనీయమైన స్థితిలో నాయన వారు ఉన్నారు. వారందరిని చూసి జాలి పడాల్సిన పరిస్థితిలో సంఘం ఉంది తండ్రి. వారి కొరకు ఆ దీపం ఉండగానే చక్కబెట్టుకోమని ప్రభు ఈ సువార్త పరిచర్యను జరిపిస్తూ ఉన్నాము నాయన. కానీ ఎవడి కళ్ళు తెరుచుకోలేకపోతూ ఉన్నారు. ప్రభువా, మేమే భక్తులము, మహాభక్తులుగా మారుతూ ఉన్నాం. ప్రభువా, ఇంకా ఏది మాకు ఆటంకాలు ఉన్నాయో, ఏవి తండ్రి నాయన తలదించుకునే పనులు ఉన్నాయో, ఏవైతే ఇంకా నాయన తలదించుకుంటున్నామో, గుమ్మములారా తల ఎత్తండి అన్నావు ప్రభువా. తల ఎత్తుకుని తిరిగే నీ నీచమైన ఈ అన్యాయమైనటువంటి బ్రతుకుని విడిచిపెట్టి కులాల పేరట, మతాల పేరట ఈ భయంకరమైనటువంటి ఈ శరీరం అనుసరించే క్రియలను అన్నింటినీ కూడా పెంటతో సమానంగా ఎంచుకునే ధన్యత మాకు దయచేయండి ప్రభు. భక్తులుగా మారడానికి కృప చూపించండి. ఆ ఎక్కలేని ఆ కొండను నువ్వు ఎక్కించు ప్రభువా. ఉన్నతమైన స్థితిలో మమ్మల్ని నిలవబెట్టు తండ్రి. ఇదిగో ప్రభువా, మరియమ్మ గారిని, శ్రీని గారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాన్ని ప్రభువా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించండి నాయన, దీవించండి. వచ్చిన సంఘాన్ని బలపరచండి. గొప్ప స్థితిలో, ఉన్నతమైన స్థితిలో మహాభక్తులు ప్రభువా ఎంతోమంది ఉన్నారు తండ్రి ఈ సంఘంలో. అందుకనే ఈ సంఘ ప్రార్థన గొప్పది ప్రభు. సంఘము ప్రార్థించగా ఏ కుటుంబంలో ఉన్న సంఖ్యలైనా పగిలిపోవలసిందే తండ్రి. అలా ప్రభు నీతి కలిగిన సంఘంగా ఈ ఊరిలో నిలవబెడుతున్నందుకు స్తోత్రాలు ప్రభు. వెలుగును ప్రకాశింపజేస్తున్నందుకు వందనాలు నాయన ప్రభు. ఇంకా మారాల్సినటువంటి వారు కూడా ఇంకా భక్తులుగా మారి ఎక్కడికి వెళ్ళినా నీ నామ మహత్యాన్ని ప్రభువా నలుగురికి చాటే క్రియలు ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని, నీ కృప, నీ కాపుదల ఎల్లవేళలా ఉంచమని, నీ ప్రేమతో నింపమని, నీ యొక్క ప్రశస్తమైన దక్షిణాస్తం ఈ కుటుంబంపై ఉంచమని, సంఘంపై ఉంచమని, ఈ గ్రామంపై ఉంచమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.